నమస్తే అందరికీ. ఈరోజు మనం ఎండ్రాయిలు కోడిగుడ్లు కర్రీ అయితే తయారు చెప్పుతున్నాం. మీలో ఎంతమంది కాంబినేషన్లో తిన్నారో కమెంట్ చేయండి. మా సైడ్ అయితే ఈ కాంబినేషన్లో ప్రతి ఒక్కరు తినే ఉంటారు, ఎందుకంటే అంత ఫేవరెట్ కర్రీ ఇది. చాలామంది ఎండు చేపలన్నా ఎండు రాయిలన్నా చీ అంటారు. ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు, చీ అన్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఇష్టంగా తిన్న వాళ్ళైతే ఎక్కువగా ఉంటారు. మరి మీరు కూడా మీ ఇంట్లో ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ముందుగా ఎండ్రాయిల్ని తలా తోక తీసేసి నీట్గా క్లీన్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కొంచెం పసుపు వేసి కోడిగుడ్లు అది కలిపి ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, నీచు స్మెల్ కూడా ఉండదు. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసేయండి. మా గోదావరి సైడ్ ప్రతి ఒక్కరు ఈ కాంబినేషన్లో తింటారు, ఎందుకంటే ఇది చాలా ఇష్టం. ఈ కాంబినేషన్లో ప్రతి ఇంట్లో వండుతారు, కానీ ఇంటింటికి ఒక స్టైల్ ఉంటుంది. ఇది మా ఇంట్లో స్టైల్. ఇప్పుడు అది ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఉప్పు వేసి బాగా మగ్గించుకోండి. ఉప్పు వేయడం వల్ల తొందరగా అనేది మగ్గుతుంది ఆనియన్. ఇప్పుడు టమాటా గుజ్జును కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోండి. టమాటాలు అనేది ఎక్కువగా వేయడం వల్ల మీకు గ్రేవీ అనేది ఎక్కువగా వస్తుంది. ఈ టమాటాలు కూడా వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. సిమ్ముల్లోనే ఫ్రై చేయాలి, హై ఫ్లేమ్లో అయితే పెట్టడం వల్ల మాడిపోతాయి. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అది వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు, కారం, మీకు రుచి సరిపడా కారం అయితే వేసుకోండి. నేనైతే కొంచెం కారం ఎక్కువే వేశాను. ఇప్పుడు వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లు మరియు ఎండు రొయ్యలు కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసి కొంచెం వాటర్ అయితే వేసుకోండి. ఇలా వాటర్ వేయడం వల్ల ఇంకొంచెం బాగా ఉడుకుతుంది. అంతే, ఫైనల్గా మన కోడిగుడ్డు ఎండ్రాయిల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.